చైత్ర, కోస్టల్ ఏరియాలో కొంతమంది ఫార్మర్స్ కెమికల్స్ ఎక్కువ వాడుతున్నారంట. మనం అక్కడ కూడా వెళ్ళి చెక్ చేయాలి. ఆ, ఏంటి, నేను వర్కే చేస్తున్నా. నేను చేయలేకపోతున్నా, కష్టంగా ఉంది, ఇలా ఉండలేకపోతున్నా. నేను బాధపడ్డానని నిజం చెప్పడానికి మా నాన్న దగ్గరకు వెళ్ళావు. ఇంత పెద్ద కంపెనీకి సీఈఓగా అనౌన్స్ చేస్తే ఎందుకు చేశారని వెళ్ళి భీష్మ గారిని అడిగావు. అందరూ నువ్వు ఈ కంపెనీ కోసమే సీఈఓగా వచ్చావని అనుకుంటున్నారు, కానీ నాకు మాత్రమే తెలుసు నువ్వు నా కోసమే వచ్చావని. నిన్ను చూస్తే కోపం వస్తుందిరా. ఇష్టపడ్డానికి కూడా ఒక లిమిట్ ఉండదా నీకు? ఏదైనా చేసేస్తావా? నీ నుంచి ఈ కంపెనీని కాపాడుతానని చెప్పాను, కానీ నీలా చూసుకునేవాడు ఈ కంపెనీకి నాకు ఎప్పటికీ దొరకడు. నువ్వు ఏదైనా చేసుకో, కానీ ఏ ప్రాబ్లం రాకుండా నన్ను పెళ్లి చేసుకోరా. ఏంటి అలా చూస్తున్నా? ఏదైనా చేసుకోవచ్చా? చేసుకో. నాన్నకు నువ్వు చాలా నచ్చావంట, అమ్మ దగ్గర చెప్పారు. ఎంత నచ్చినా నేను మాత్రం నిన్నే చేసుకుంటాను. ప్రోడక్ట్ లాంచ్కి ఇన్విటేషన్ రెడీ చేయమన్నావు, చేశాను. కన్వెన్షన్ హాల్ బుక్ చేయమన్నావు, చేశాను. సెంట్రల్ మినిస్టర్ చీఫ్ గెస్ట్గా కూడా కన్ఫర్మ్ చేశాను. కానీ అంటే ఇంకా ల్యాండే ఎక్వైర్ చేయలేదు కదా, ప్రోడక్ట్ లాంచ్ చేసి ఏం చేస్తారని బోర్డు మెంబర్లు అడుగుతున్నారు. భీష్మ కంపెనీ డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని చెప్పు. ఎలా? ఫుడ్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పండి సార్. భీష్మ ఆర్గానిక్ గోడౌన్స్ లో కెమికల్ ఫుడ్స్ ఉన్నాయి సార్. సార్, అన్నిట్లో కెమికల్ వాల్యూ చూపిస్తుంది. హలో హలో మిస్టర్ సీఈఓ, లైఫ్లో ఈ పిలుపు వినడం నీకిదే లాస్ట్ టైం. మొన్నొచ్చి ప్లానింగ్ పిహెచ్డి అని ఏదో థియరీ చెప్పావు కదా, ఇప్పుడు నేను నీ ఫ్యూచర్ చెప్తా. నీ కంపెనీలో కెమికల్ ప్రోడక్ట్స్ ఉన్నాయని రైటింగ్కి వచ్చిన వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. జనాల్లో 40 ఏళ్ల నీ కంపెనీ నమ్మకం క్లోజ్. నీ బోర్డ్ మెంబర్స్ దీనిని రీజన్గా చూపిస్తూ నిన్ను దింపేస్తారు. సిఈఓ కానీ చాప్టర్ క్లోజ్. మొక్కలు మొక్కలు అని కలవరించిన ఆ ముసలోడు ఒక్క మొక్క దెబ్బకి క్లోజ్. అర్థం కాలేదా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నేను సీఈఓగా అనౌన్స్ చేసిన రోజే వాడికి ఒక రేర్ ప్లాంట్ గిఫ్ట్గా పంపించాను. నార్మల్ ప్లాంట్ అయితే ఏం కాదు, అది నేను తయారు చేసిన హైబ్రిడ్ ప్లాంట్. అది ఎదగాలంటే దాని ఆకులు గిల్లాలి. గిల్లినప్పుడల్లా పాయిజనస్ గ్యాస్ రిలీజ్ చేస్తుంది. దాని ఎఫెక్ట్ వల్ల మనిషి నర్వస్ సిస్టమ్ దెబ్బతిని బతికున్నంతకాలం బెడ్ మీద పడుంటాడు. రేపు నా ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నా. ప్యారలల్గా నా ఎగ్జిక్యూటివ్స్ మీతో అసోసియేట్ అయిన ప్రతి విలేజ్కి వెళ్ళి భీష్మ లేడు, కంపెనీ మీద నమ్మకం లేదు, మీకు వేరే దారి లేదని నా కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుంటారు. నీ కంపెనీ రోడ్డు మీద, నా కంపెనీ ఇండియాస్ నంబర్ 1 బోర్డు మీద. ఇదిరా ప్లానింగ్ అంటే. చిల్లర నా కొడుకు.
నమస్కారం. ఐఎమ్ ప్లీజ్ టు వెల్కమ్ యూ సార్. థ్యాంక్ యూ. ఇట్స్ మై ప్లెజర్. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. పెరుగుతున్న జనాభాతో పాటు ఫుడ్ ప్రొడక్షన్ కూడా పెరగాలన్న ఆలోచన నుంచి చాలా సంవత్సరాల హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్స్ నుండి పుట్టిన రెవల్యూషనరీ ప్రోడక్టే ఈ ఇన్స్టెంట్. ఫార్మర్స్ వెల్ఫేర్ కోసం తయారు చేయబడిన ఈ ప్రోడక్ట్కి సహకరించిన ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ శ్రీ అజయ్ వర్మ గారికి మై హార్ట్ఫెల్ థ్యాంక్స్. నౌ ఐ వెల్కమ్ our chief guest Sri Ajay Varma garu to speak few words and launch the product Instant. ప్లీజ్ సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను. మనందరికీ 3 పూట్ల కడుపు నింపే రైతుకి ఒక పూట భోజనం చేయడం గగనమైపోయింది. ఈ పరిస్థితిని మార్చే అద్భుతమైన అవకాశం నా దగ్గర ఉందని మిస్టర్ రాఘవన్ నన్ను కలిశారు. ఈ ప్రోడక్ట్ ఇన్స్టెంట్ గురించి చెప్పారు. చాలా సంతోషించాను. రైతులకి మంచి జరుగుతుందని. కానీ అప్పుడే తెలిసింది 13 దేశాల్లో బ్యాన్ చేసిన ఒక భయంకరమైన కెమికల్తో ఆ ప్రోడక్ట్ని తయారు చేస్తున్నారని. అది వాడితే భూమి విషపూరితం అవుతుందని. ఈ ప్రోడక్ట్ని నేను అప్పుడే డిసప్రూవ్ చేసి ఉండొచ్చు. ఈ రోజు మా ప్రభుత్వం పవర్లో ఉంది కాబట్టి దీన్ని ఆపగలిగాను. రేపు ఎలక్షన్స్లో అపోజిషన్ పార్టీ పవర్లోకి వస్తే డబ్బుకు లోబడి దీన్ని అప్రూవ్ చేస్తే ఇది జరగకూడదని బహిరంగంగా జనం మధ్యకి దీని గురించి చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చాను. ఫీల్డ్ సైన్స్ కంపెనీ మిగతా ప్రోడక్ట్స్ కూడా గవర్నమెంట్ నామ్స్కి వ్యతిరేకంగా ఉన్నాయని రైడింగ్కి వెళ్ళిన టీం చెప్పింది. I hereby cancel the license of Field Science Company and order for immediate and detailed investigation. Jai Hind. భీష్మ మనకి ప్రాబ్లం క్రియేట్ చేయడం కాదు, మనమే భీష్మకి ప్రాబ్లం క్రియేట్ చేయాలి. నేను చెప్పిన తప్పని ఇక్కడున్న ఒక్కళ్ళని మాట్లాడమనండి. ఇదిరా ప్లానింగ్ అంటే. You touch me, I poke you. You poke me, I scratch you. నేను చూస్తుంటేనే అర్థమవుతోంది నీ కంపెనీకి ఏం కాలేదు, ఆ ముసలోడికి ఏం కాలేదని. ఆ సెంట్రల్ మినిస్టర్ని కలవడానికి నాకే కొన్ని నెలలు పట్టిందిరా. అలాంటిది నువ్వు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసావు? మన ఆశయం గొప్పదైతే అన్ని ఆటంతటవే కలిసి వస్తాయంటే ఏంటో అనుకున్నాను. నిజంగానే పెద్ద ఆయన ఆశయం గొప్పది. లేకపోతే నన్ను సీఈఓ చేయడం ఏంటి? నా లైఫ్లో ఉన్న 3 క్యారెక్టర్స్ వల్ల ఇలా కలిసి రావడం ఏంట్రా? అర్థం కాలేదు కదా. భీష్మ గారు హాస్పిటల్లో జాయిన్ అయింది హై ఫీవర్తో. నువ్వు పంపిన మొక్క వల్ల కాదు. సార్, భీష్మ గారికి గిఫ్ట్ వచ్చింది. సార్ మీ గిఫ్ట్ వచ్చింది. ఇటీ నా చేత్తో నీకు సంబంధించిన ఏ పాజిటివ్ పని చెయ్యంట్రా. ఇదిగో చూడరా, నీ ప్లాంటు నీ ప్లాను రెండు నలిపేశా. సారీ భయ్యా, నీకు ఈ జాబ్ కూడా పోయినట్టే. ఎందుకో? అన్ని డిగ్రీలు మనక. గిఫ్ట్ వచ్చింది ఈ భీష్మ కాదు, ఆ భీష్మ గారికి. సారీ బ్రో, ప్లీజ్ హెల్ప్ చేయవు ప్లీజ్. ఏముంది భయ్యా, ఇలాంటి మొక్కే ఒకటి తెచ్చిపెట్టి. ఒక కంపెనీని రైడ్ చేసే ముందు లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేయాలి. నీకు తెలియని విషయం ఏంటంటే ఏసీపీ నా మావరా. సార్, అన్నిట్లో కెమికల్ వాల్యూ చూపిస్తుంది. భీష్మ ఆర్గానిక్స్ లో కెమికల్సా? ఛాన్సే లేదే. ఏమంటారు ఆఫీసర్స్? అవును సార్, ఈ మిషన్ పాడైపోయింది. రవి, మనకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడికి ఫోన్ చేయి.
సారీ సార్, మీరు ఏం చెప్తే అది చేస్తా. నువ్వు ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నా అని చెప్పిన రోజు నుండి ఆ ప్రోడక్ట్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి అని కనుక్కోవడం స్టార్ట్ చేశా. చాలా హార్మ్ఫుల్ ప్రోడక్ట్ అని తెలిసింది. ఇంత తక్కువ టైంలో నీ ప్రోడక్ట్ లాంచ్ ఆపాలంటే నాకున్న ఒకే ఒక్క ఆప్షన్ మినిస్టర్. కానీ ఎలా కలవాలో, ఆయనకి ఏం చెప్పాలో ఏం తెలీదు. ఏదైతే అదైందని నేను కలెక్ట్ చేసిన డీటెయిల్స్ ఫైల్ తీసుకొని మా జేపీ అంకుల్ ఐడి కార్డ్తో మినిస్టర్ ఉన్న హోటల్కి వెళ్ళా. ప్రెస్ ఎదురుగా మీ అన్నయ్య కనిపించేసరికి ఏం చెయ్యాలో తెలియక పక్క రూమ్లోకి వెళ్ళా. నువ్వేంటి ఇక్కడ? హే సారా, నువ్వేంటి ఇక్కడ? వెళ్ళిపో ప్లీజ్. ఫ్యాంటసీల గురించి వినడమే గానీ ఫస్ట్ టైం చూస్తున్నా. సార్, ఆ 300 యోధుల్లో మిగిలిపోయిన ఒక్కడు మీరేనా సార్? అదే పెన్ కెమెరానా? యా, పెన్ కెమెరా, బటన్స్ కెమెరా, ఫుల్ కవరేజ్. లైవా రికార్డెడా? రికార్డెడే. చిప్ ఛానల్లో ఇస్తే రిపీట్ టెలికాస్ట్ అవుతుంది. వద్దు ప్లీజ్, నువ్వేం చెప్తే అది చేస్తాను. ఆ ఫైల్ చూడు. సారా, ఎలా పరిచయం? ప్రీ వెడ్డింగ్ పార్టీలో నువ్వు ఎలాగో, పోస్ట్ వెడ్డింగ్ పార్టీలో అజ్జు అలాగా. తనకి నేను నచ్చాను, నాకు తన పవర్ నచ్చింది. ఇలా హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కనెక్టింగ్ రూమ్స్ లో. హోటల్లో రిస్క్ కదా. ఈ హోటల్ తనదే. అజ్జు, ఆ ఫైల్లో ఉన్నవన్నీ చెప్పు. ఫార్మర్స్ కి సపోర్ట్ అనే నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా నువ్వే గెలుస్తావు. తప్పకుండా. మరా వీడియో? అది నా దగ్గర సేఫ్ గా ఉంటుంది స్పాటన్. బలవంతుడితో పోరాడి గెలవచ్చు, అదృష్టవంతుడితో గెలవలేం. నువ్వు అదృష్టవంతుడివి. ముసలాడు నిన్ను సెలెక్ట్ చేసి మంచి డెసిషన్ తీసుకున్నాడు. అసలు నిన్నెందుకు సెలెక్ట్ చేశాడు? గాడ్ ప్రామిస్ రా. ఈ ఒక్క క్వశ్చన్ కి నా దగ్గర కూడా ఆన్సర్ లేదు. ఈ రోజు 31st డే, చెప్తారేమో. ఈ కంపెనీ స్థాపించి నేటితో 50 ఏళ్లయింది. ఇది నా కళ, మనందరి కష్టం, ఎంతో మంది రైతుల జీవితం. దీన్ని ఎవరి చేతుల్లోనూ ఊరికే పెట్టను. ఇతన్ని మొదటిసారి చూసినప్పుడే నా భవిష్యత్తు ఇతనైతే బావుణ్ణు అనిపించింది. సార్ మనకెందుకు సార్? ఆగవయ్యా. ఆ తర్వాత కొన్నాళ్లకి సడన్ గా ఫార్మింగ్ మీట్లో కనిపించాడు. ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి తను మాట్లాడిన కంటెంట్ చూస్తే అగ్రికల్చర్లో ఎన్నో డిగ్రీలు సాధించాడు అనుకున్నాను. ఆరా తీస్తే డిగ్రీ ఫెయిల్ అని తెలిసింది. తను ప్రేమించిన చైత్ర కోసం నేర్చుకున్నాడు అని తెలిసింది. సంబంధం లేని వ్యక్తిని కాపాడడానికి ధైర్యంగా నిలబడినవాడు ఖచ్చితంగా తన చుట్టూ ఉన్న మనుషుల కోసం నిలబడతాడు అనిపించింది. ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఎంత దూరమైనా వెళ్ళేవాడు. నా ఆశయాన్ని ప్రేమిస్తే
దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాడు అనిపించింది. ఈ 30 రోజుల్లో ఒక ఊరు రైతులకి అన్యాయం జరగకుండా చూసుకున్నాడు. ఒక భయంకరమైన రసాయనాన్ని బ్యాన్ చేయించగలిగాడు. ఇంతకంటే సామర్థ్యం ఉన్నవాణ్ణి ఎక్కడి నుండి తీసుకురాగలం? సో ఐ అపాయింట్ హిమ్ యాజ్ అ full-time CEO of Bhishma Organics. ఇంకా ఎవరికైనా అభ్యంతరం ఉందా? మీరు ఏం చెప్తే అది చేస్తా. భీష్మ గారు ఏ రోజు తప్పుడు డెసిషన్ తీసుకోలేదు. జూనియర్ భీష్మనే మన సీఈఓ అని చెప్పి అందరం కలిసి చెప్పారు. All the best, Mr. Bhishma. థ్యాంక్ యూ సార్.